ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ హలో గైస్, మూవీ రివ్యూ ఆఫ్ తలవాన్ 2 hours 10 minutes రన్ టైంతో సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూశాక నాకైతే పర్వాలేదు అన్నట్లు ఉంది గైస్. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంతసేపు రన్ టైం పెంచుదాం అన్నట్లుగా స్లోగా వెళుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఉన్నట్లుగా థ్రిల్లింగ్గా కానీ ఎంగేజ్గా కానీ లేదు. సెకండ్ హాఫ్ థ్రిల్లర్ మూవీస్ చూసేవాళ్ళు ఈ మూవీని ట్రై చేయవచ్చు. ఇంకా మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, రియల్ ఇన్సిడెంట్స్ని చెప్పే ఒక క్రైమ్ టీవీ షోకి ఒక రిటైర్మెంట్ పోలీస్ చెప్పిన కథ. ఒక పోలీస్ స్టేషన్లో ఒకరంటే ఒకరికి పడని ఇద్దరి పోలీసుల మధ్య ఈగో క్లాసే వీళ్ళిద్దరూ ఏం చేశారన్నదే మూవీ యొక్క స్టోరీ లైన్. పోలీసుల ఇద్దరి మధ్య వచ్చే ఈగో క్లాస్, పోలీస్ స్టేషన్లో ఒక ఫైట్ సీన్, అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇవి మూవీని ఎండ వరకు చూసేలా చేశాయి. ఇక మూవీ యొక్క సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా ఉండటం, అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవటం, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి మీద డౌట్ వస్తుంది కానీ మనకు అంత ఎంగేజ్గా ఉండదు. అలాగే లాస్ట్ ట్విస్ట్ అర్థం అవ్వాలంటే మూవీని స్కిప్ చేయకుండా చూడాలి. క్యారెక్టర్ నేమ్స్ను కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే లాస్ట్ ట్విస్ట్ అర్థమవుతుంది. యాక్టర్స్ విషయానికి వస్తే, మెయిన్ లీడ్స్లో చేసిన బిజు మీనన్, ఆసిఫ్ అలీ, వీళ్ళ ఇద్దరి యాక్టింగ్ బాగుంది. మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. ప్రతి ఒక్కరూ తమకి ఇచ్చిన క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేసి న్యాయం చేశారు. సో ఇది గాయ్స్ తలవాన్ మూవీ రివ్యూ. మీకు రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మూవీ చూస్తే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ హాఫ్ బాగుంది.